సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఇతర అంశాలపై చర్చించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, సీఎం రేవంత్ రెడ్డి ఈ కొద్దిసేపటి క్రితం తెలంగాణ సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష స్టార్ట్ చేశారు. అయితే ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, వాటన్నింటితో పాటు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఏదైతే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలనుకున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత దీని మీద చర్చించడం జరిగింది. విద్యుత్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా, అంటే ప్రస్తుతం విద్యుత్ బకాయిలు ఉన్నటువంటి సందర్భంగా దృష్టించుకుని కూడా వీటి మీద క్షుణ్ణంగా సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే డిస్కంలన్నీ కూడా ఆయా సంస్థలకు భారీ ఎత్తున బాకీలు ఉండడం, డిస్కంలకు ప్రభుత్వం అంతకుమించి భారీ ఎత్తున బాకీలు ఉండడంతో వాటన్నింటినీ తీర్చి కరెంటుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేసుకునే విధంగా కూడా సమీక్ష చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు విద్యుత్ రైతులకు సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి 24 గంటల విద్యుత్ ఏదైతే ఉందో ఆ విద్యుత్తును కూడా ఎక్కడ పొరపాటు రాకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు ఆశించినట్టుగా తెలుస్తుంది. ఇలా రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.